హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఐవై ప్లానెట్ 2904. ఈరోజు మనం ఈ క్లే ఎలా వాడాలో యూజ్ చేద్దాం. నేను ఆల్రెడీ దీనికి ఈ ప్యాకింగ్ ఎలా వస్తుంది, రివ్యూ ఏంటి అదంతా చెప్పాను. సో ఇప్పుడు మనం రేజిన్ బేస్ ఇంకా హార్డ్నర్ ఈ రెండు ఎలా మిక్స్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అదంతా చూద్దాం. ఈ క్లేని చేసేటప్పుడు ఈ రెండు ఈక్వల్ అమౌంట్స్లో తీసుకోవాలి, రేజిన్ ఇంకా హార్డ్నర్. ఓకే, రేజిన్ ఈ కలర్లో ఉంటుంది, ఇంకా హార్డ్నర్ ఈ కలర్లో ఉంటుంది. ఇది సేమ్ ఏంటంటే పెన్సిల్ యూజ్ చేస్తాం కదా, పెన్సిల్ లానే ఉంటుంది. రెండు ఈక్వల్ అమౌంట్స్లో తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఇట్లా చేసేటప్పుడు కింద ఇలాంటి ఒక కవర్ ఒకటి వస్తుంది కదా, మనం పప్పులు లేదా షుగర్ ఏమైనా బయట సూపర్ మార్కెట్స్లో తీసుకున్నప్పుడు ఇలాంటి కవర్ ఒకటి వస్తుంది. అలాంటి కవర్ మనం యూజ్ చేసినంతసేపు యూజ్ చేసి తర్వాత పడేయచ్చు. దీనికి ఒక టాల్కమ్ పౌడర్ కావాలి, లేదా ఏదైనా ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఇంట్లో పౌడర్ ఎక్స్పైర్ అయిపోతుంది అని అంటే ఆ పౌడర్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. అది కొంచెం కింద స్ప్రెడ్ చేయాలి, ఇంకా మీ హ్యాండ్స్లో కూడా స్ప్రెడ్ ఇలా చేస్తే ఏమవుతుందంటే ఈ క్లే అంత అంటుకోదు, అంత స్టిక్కీగా అస్సలు ఉండదు మీకు. సో బాగా అవుతుంది. ఈ క్లేని తొందరగా బాగా చాలా బాగా మిక్స్ చేయాలంటే ఏం చేయాలంటే దీన్ని ఇలాగా చేయాలి, తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేయాలి, మళ్ళీ ఫోల్డ్ చేయాలి, ఇలా ట్విస్ట్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఇలా ఒక కొంచెంసేపు మేబీ ఒక 2-3 minutes చేస్తే ఇది బాగా ఈ రెండు క్లేస్ బాగా మర్జ్ అయిపోతాయి. అప్పుడు యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం క్లే అంతా ఫుల్గా అయిపోయింది. ఓకే, ఒకవేళ ఈ క్లే ఇలా చేసిన తర్వాత ఒకవేళ హార్డ్నర్ ఇంకా రేజిన్ రెండు సపరేట్గా ఉన్నాయనుకోండి, అవి అస్సలేమీ డ్రై అయిపోవు. అలా ఎలా ఉన్నాయో ప్యాకింగ్లో అలానే ఉంటాయి, అంటే సాఫ్ట్గా అలానే ఉంటాయి. కానీ ఇలా రెండు మిక్స్ చేసిన తర్వాత 1 hour లోపే పడేయాలి, లేకపోతే చాలా అంటే ఇంక దేనికి పనికిరాదు, అది చాలా హార్డ్ అయిపోతుంది. అప్పుడు ఈ క్లే ఇలా కొంచెం వేళ్ళకి అంటుకుంటుంది కాబట్టి అది ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే వెంటనే ఇలాంటి ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వాటర్ తీసుకొని వెంటనే మీ చేతులు వాష్ చేసుకొని ఒక రఫ్ క్లాత్, వేస్ట్ క్లాత్ ఒకటి పెట్టుకోండి. ఆ వేస్ట్ క్లాత్లో చేసుకుంటే వెంటనే క్లీన్ అయిపోతుంది. ఇలా వెంటనే చేసేస్తే తొందరగా క్లీన్ అయిపోతే ఎక్కువ వేస్ట్ ఏమీ అవ్వదు. ఇంకా ఈ క్లే కొంచెం సేపు పక్కన పెట్టాలి, కొంచెం ఎక్కువసేపు ఉండాలి అని అంటే వాటర్లో చేయి డిప్ చేసుకోండి. మరీ వాటర్ ఎక్కువ ఉండకుండా కొంచెం తడి ఉంటే చాలు. దాంట్లో ఈ క్లేని ఒకసారి ఇలా అనేసి పక్కన పెట్టేస్తే అది కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. ఓకే, కానీ అప్పుడు చేతి చాలా స్టిక్కర్ అయిపోతుంది, క్లే ఇంకా చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఓకే, దీంతో మనం నచ్చింది చేసుకోవచ్చు. అవన్నీ మీకు నెక్స్ట్ ట్యూటోరియల్స్లో కనిపిస్తాయి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.